వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఎలా ఉన్నాయి బాబులు వీడియోలు? ఈ మధ్య కొద్దిగా రెగ్యులర్గా పెడుతున్నాం కదా, ప్రతి వారం వీడియో పెడతాను. ఓకే, మొత్తానికి ఆ పార్కుల వీడియోలు చూసుంటారు. ఇప్పటికి చూడకపోతే చూడండి. ఈరోజు మనం అగర్తలాలో ఉన్నాం. తిరగడానికి ఇంకోసారి బయటకు వచ్చామన్నమాట. అంటే వీక్ అంతా పని చేసుకుంటున్నాను, ఇట్లా హాలిడే రోజు బయటకు వస్తున్నాను, అదనమాట జరిగేది. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇంకా గట్టిగా ఇంకో 1 వీక్ ఉంటాను అంతే ఇక్కడ. సో ఊరికే చూద్దాం. ప్రస్తుతానికైతే నా మైండ్లో అయితే త్రిపురేశ్వరి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో వేరే ఊరికి వెళ్ళి అక్కడ చూడాలంట. కుదిరితే అదే కవర్ చేస్తాను, లేదంటే చూద్దాం. ఇది చూసారా ఊరు ఎలా ఉందో? నా వెనకాల కనబడుతుంది. ఇది మామూలుగా ఊర్లో రోడ్డే చూడండి. మన సైడ్ విలేజెస్ ఉంటాయి కదా. బేసికల్లీ ఇది సిటీ. ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరం అంతే. అది ఎయిర్పోర్ట్ 1/2 కిలోమీటర్ పక్కన ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం చెట్లు, చెప్పా కదా లాస్ట్ వీడియోలో, మొత్తం గ్రీనరీ. ఊరంతా చాలా క్లీన్గా ఉంటుంది, గ్రీన్. ఓకే, ఇంకెంతకంటే పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చినా మీరు వేస్ట్, షోడో స్కిప్ కొడతారు. కాబట్టి డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్తాను అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయినాక చెప్తాను మీకు. ఓకే, ముందుకెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి డిసైడ్ అవుదాం. ఏమైనా వేరే ఉంటే అవి కూడా చూస్తాను, లేదంటే త్రిపురేశ్వరి టెంపుల్. ఓకే రైట్. ఊర్లో ఇది హైలైట్ రా అబ్బాయి. మేక చూడండి ఎంత ఉందో. మేక దాన్ని మా కుక్క పిల్లడు ఉంటున్నది చూడు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు, మేకలు కుక్కలు అంత ఉన్నాయని. ఇదిగో ఎంత చిన్న మేక చూడండి. నా మోకాల కంటే కిందకు ఉంటుంది ఆ మేక. దాన్ని ఇక్కడ కోసుకుని తినాలని కూడా అనిపిస్తుంది పాపం. అంత చిన్నదాన్ని నేను తినాలనిపిస్తుంది, కానీ అయ్యే తింటున్నారు. ఇదిగో దిట్టమైన మేక, పొట్టి మేక. అది కూడా ఒక వింత అనమాట. నోటి. ఓకే, మనం ఇప్పుడు టెంపుల్కి ఆటోలో పోతున్నాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ బస్సులు ఇప్పుడు వెళ్తే దొరకవంట. అండ్ బస్సులో వెళ్తే రిటర్న్ కూడా రాలేనని చెప్పారు. 70 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి. లైక్ అగర్తల ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటున్నాను నేను. ఎయిర్పోర్ట్ నుంచి 70 కిలోమీటర్స్ అంటే నేను వెళ్ళే ప్లేస్. ఎక్కువ తక్కువ తెలియదు, మనోడు ఒక 1500 చెప్పాడు. అంటే మన స్టాఫ్ కి తెలిసిన వాళ్ళు అయితే స్టాఫ్ అరేంజ్ చేశారనమాట మనకి ఆటోని. 1500 చెప్పాడు. ఇప్పుడే దిగి కిందకి వెళ్ళాడు. ఇది ఆటో, బుజ్జి ఆటో. వెళ్ళడానికి గంటన్నర పట్టుద్దంట. గంటన్నర కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను టెంపుల్ గురించి, ఏంటి ఆ టెంపుల్ హిస్టరీ అంతా. జస్ట్ బస్సులో వెళ్ళకుండా ఆటోలో వెళ్తున్నాను. మేబీ దారిలో ఇంకేమైనా ఉన్నా ఏముండవు, ఎందుకంటే హైవే మీద అంట టెంపుల్ ఉండేది. ఓకే లెట్స్ సీ. త్రిపురేశ్వరి టెంపుల్, అక్కడ త్రిపుర సుందరి దేవి ఐడియల్ ఉంటుందంట. గూగుల్లో చూశాను ఇప్పుడే. ఈ 51 శక్తిపీఠాల్లో ఒకటంట ఈ శక్తిపీఠము. సతీదేవి రైట్ ఫుట్ పడ్డ ప్లేసు అని చెప్పి గూగుల్లో ఉంది. మరి ఇక్కడ అదే నమ్ముతున్నారు, బాగా ఫేమస్ అంట. అండ్ ఈ ప్రసాదముకు కూడా ఒక ఇది ఉంది. లైక్ మన తిరుపతి లడ్డుకి జిఐ ట్యాగ్ ఎలా అయితే ఉంటుందో, అంటే ఎవరు దాన్ని ఇమిటేట్ చేసి వేరే తయారు చేయకూడదని, సేమ్ అలాగే ఇక్కడ త్రిపురేశ్వరి టెంపుల్లో ఉన్న ప్రసాదం పేరా అంటారు. అంటే మన దూద్ పేడలాగా ఉంది చూడడానికి, దానికి జిఐ ట్యాగ్ ఉందంట. దాన్ని ఇంకెవరు తయారు చేయకూడదు అని చెప్పేసి. ఓకే రైట్, వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. దారిలో ఇంకేమైనా వింతలు, విశేషాలు, అద్భుతాలు కనపడితే చూపెడతాను. ఓకే, ఇది అగర్తల రైల్వే స్టేషన్. అరే చూపించలోకి పోయింది. కూర్చుని ఆప్షన్లో మేము వీడియో లేను. చూపించలోకి పోయింది అనమాట అగర్తల రైల్వే స్టేషను. ఎయిర్పోర్ట్ నుంచి 11 కిలోమీటర్లు. మన సిటీ అప్ప, నిజంగా ఇది సూపర్ సిటీ. ఎందుకైనా మంచిది, వినపడుతుండదు, మైక్ దగ్గర పెట్టుకుంటే బెస్ట్. చాలా మంచి సిటీ, ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ లేదు. రోడ్లు చూడండి, ఇంతే రోడ్లు, చిన్న రోడ్లు, తక్కువ జనాభా, చాలా మంచి సిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడిలో మనకి మనోడు పూజ కూడా నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను అంటున్నాడు. చూద్దాం, టైం బాగుండి మనం పూజ చేపించి కూడా అలాంటివి మనకు అలవాట్లేవు, ఎప్పుడు చేయించుకోవాలా. సరే ఇంతవరకు వచ్చి ఇంకా ఛాన్స్ వస్తే అయితే కుదుర్చుకుంటాం అన్నమాట. వెళ్తున్నాం. ఎంత 15 కిలోమీటర్లు వచ్చాం అంతే, ఇంకా 50 కిలోమీటర్ల పైన పోవాల్సింది. టెంపుల్ దగ్గరకు వచ్చాము. మన హిస్టరీలో ఫస్ట్ టైం అన్నమాట ఇది. ఇట్లా ఈ పూజ సామాన్లు ఇవన్నీ కొనుక్కొని ఒక గుడిలోకి వెళ్దాం. ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఏదో న్యాచురల్గా అలా అయిపోతుంది. ఎస్, ఇదే టెంపుల్. ఇదేనా మన మెయిన్ టెంపుల్. బెంగాలీ హట్లా ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి చెప్పా కదా, ఇక్కడ ఒక ప్రసాదం ఉంటుంది జిఐ ట్యాగ్ అని చెప్పి, అది అండ్ కొన్ని పూజ సామాన్లు ఇచ్చారు. అబ్బో గందరగోళంగా ఉంది క్రౌడ్. ఇజ్జు బాబోయ్, దయాలు వదిలేస్తున్నారు అక్కడ ఎవరో. క్రౌడ్ ఫుల్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. ఇదిగో నా వెనకాల ఉంది కదా అదే టెంపుల్. గంటలు కొడుతున్నారు. ఒక రౌండ్ అయితే కొడదాం గుడి చుట్టూ. అండ్ ముందు ఇది ఫినిష్ చేసినాక వెళ్దాం.
అది బెటర్. ముందు ఇది ఫినిష్ చేసుకొని అదలా ఉండేద్దాం. గుడి లోపలికి వెళ్తున్నారు. ఇదే టెంపుల్. ఇక్కడ వెరైటీ చెట్టు ఒకటి ఉంది ఆరెంజ్ కలర్లో, మంచి బ్రైట్ సాఫ్రాన్ కలర్, భలే ఉంది చూడడానికి. లైన్ చాలా దూరం ఉన్నట్టుంది అబ్బాయి. వెళ్దాం లోపలికి. చాలా దూరం ఉన్నట్టుంది లైన్. ఓ ఓ ఓ ఏంటి తింటుంది సోఫార్. చాలా పొడుగుంది లైన్. అబ్బాయి లైన్లో ఉన్నాము. ఎంతమంది ఉన్నారు తెలుసా నా ముందు? అదిగో ఇంత పెద్ద లైన్ ఉంది. అదే టెంపుల్. రైట్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇలా చేస్తున్నానంటే ఇది పూలు, లోపల కడ్డీలు, పసుపు అవన్నీ ఉన్నాయన్నమాట. ప్రసాదం కూడా ఇందులోనే ఉంది. ముందు ప్రసాదం కొనుక్కొని డైరెక్ట్ పూజ చేయించుకొని తీసుకెళ్ళిపోతాం ఇంటికి. టైం పట్టేలాగే ఉంది, పర్లేదు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఎండ కూడా అంత హెవీగా లేదు అండ్ గచ్చు కూడా కాలట్లేదు. బాగుంది. వచ్చి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఎలా దండం పెట్టుకోలో కూడా తెలియలే. అక్కడ పేరు అడిగితే సింపుల్గా నా పేరు చెప్పొచ్చా, ఏదో కాలేజ్లో అడ్మిషన్కి చెప్పినట్టు అయిపోయింది. అంటే లోపలికి డోర్ క్లోజ్ చేసింది, బట్ బయట నుంచి దండం పెట్టుకొని వచ్చాము. ఇక్కడ ఎంత దయ్యం పట్టినట్టు అరుస్తున్నట్టు అరుస్తున్నారు వీళ్ళు. అంటే అది తెలుసు దేవుడి కోసం అని, మన సినిమాలో ఆ ఎఫెక్ట్ దానికి వాడతారు అనమాట. క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నారు. ఇదిగోండి, ఏదో మొక్కుకుంటున్నట్టున్నారు. క్యాండిల్స్ అంటే బేసిక్గా మనం అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి మొక్కుకుంటున్నారు అనమాట. బాగుంది. బయట నుంచి చూడడానికి కూడా బాగా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. గంటలు కొడుతున్నారు. ఏదో మొక్కులు ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ. ఇదిగో మనకి ప్రసాదం మనం కొనుక్కొని వచ్చి మనమే పూజ చేయించుకుని మనం ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాం అనమాట. బాగుంది కదా ఇక్కడ పద్ధతి. అది సంగతి. లైన్లో వెళ్ళి ఇక్కడ టికెట్ సిస్టమ్ అలాంటి ఏం లేవన్నమాట. నార్మల్గా వచ్చి ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని ఆఫర్ చేసి ప్రసాదం పట్టుకోపోవచ్చు. ఇప్పుడు గుడి చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తాం. ఒకసారి చూడండి టెంపుల్ ముందు నుంచి అట్లా ఉంటుంది. అలా కనపడుతుంది కదా రెడ్గా, అదే టెంపుల్. ఈ మామిడి చుట్టుకి ఏదో ఇవి కట్టి మొక్కుకుంటున్నారు జనాలు. సో చెప్పే కదా, గుళ్ళకి వెళ్ళే ఫార్మాలిటీ లేదు నాకు ఇన్ని రోజులు. చిన్నప్పటి నుంచి గుళ్ళకి తిప్పారు కానీ మనకి ఇప్పుడు దాకా ఈ గుళ్ళు అనే ప్రాసెస్ ఎక్కలేదు అనమాట. ఎప్పుడు ఎందుకు అనిపించి వచ్చా, నాకు తెలియకుండానే పూజ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఈరోజు మహాశివరాత్రి. నేను వచ్చిన రోజు, అప్లోడ్ చేసే టైంకి ఏమో తెలియదు కానీ ఈరోజు మాత్రం మహాశివరాత్రి. ఏదో సంథింగ్ ఏదో జరిగిందంతే. అంటారు కదా కల్కి సినిమాలో ఏదో మారింది బుజ్జి అని, అలా జరిగిందంటే ఈరోజు. సరే కిందకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఏమైనా చిన్న షాపింగ్ లాంటివి ఏమైనా ఉంటే చూసుకొని వెళ్ళిపోదాం అగర్తలకి. ఇది ఉదయపూర్ అనే ఊర్లో ఉంటుంది. మాతాబరి సంథింగ్ ఈ ప్లేస్ పేరు. ఓకే, చూసేసాము. టెంపుల్లోకి వెళ్ళాము. పూజ నేను జస్ట్ చూద్దాం అనుకున్నా, లిటరలీ జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇదిగోండి టెంపుల్, మళ్ళీ ఒకసారి చూసుకోండి. రైట్, ఇది త్రిపుర స్టేట్లో మాతాబరి అనే ఏరియాలో ఉదయపూర్ అనే ఊర్లో ఉంది. అదనమాట సంగతి. కిందకి వెళ్ళి చిన్న షాపింగ్ కూడా చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినడం జరిగింది అనమాట. రెస్టారెంట్ పేరు ఇక్కడ బెంగాలీలో రాస్తుంది, చదువుకోండి. చాలా బాగుంది ఫుడ్. ఫుల్గా తినేసా. ఇంకో గంటన్నర ఆటోలో పోవాలా, పోయి నిద్రపోతా. ఆటోలో కాసేపు పడుకొని అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ కుదిరితే సిటీలో ఏమైనా చూద్దాం, లేదంటే ఇదే ఎండింగ్ వీడియోకి. వచ్చేసాము హోటల్కి. ఉజ్జయంత ప్యాలెస్కి పోలేదు, ఎందుకంటే ఇక్కడే 4 అయిపోయిందన్నమాట. ఇంకొక గంట సేపు ఉంటుంది, ఎందుకులే అని చెప్పి వచ్చేసాం. ఇదిగో మన గుడిలో తీసుకున్న ప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్తున్నా. అనుకున్న దానికంటే నిజంగా చాలా బాగుంది ఆ టెంపుల్. చూడ్డానికనే కాదు, నిజంగా చాలా మంచి టెంపుల్. వెళ్ళాల్సింది, వచ్చినప్పుడే వెళ్ళాల్సింది అక్కడికి. ఓకే, ఎనీవే ఈ వీడియోలో ఓన్లీ టెంపులే ఉంటుంది. సో చిన్న వీడియో అయి ఉంటుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.